వడివడిగా రైతు భరోసా నిధుల విడుదల. ఒక్కసారి మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టే ప్రయత్నం చేయండి. రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు వచ్చింది? 4 రోజుల్లో దాదాపు 6,405 కోట్లు విడుదల చేసిరట. 62 లక్షల మందికి పైగా పెట్టుబడి సహాయం అందిందట. తెలంగాణలో పంటలకు పెట్టుబడి సహాయం కోసం రైతు భరోసా పథకం అమలుకు ప్రభుత్వం వేగంగా నిధులు విడుదల చేస్తోంది. 4 రోజుల్లో 6,405 కోట్లు విడుదల చేసింది. దీంతో 1,06,00,000 ఎకరాల భూములకు 62 లక్షల మందికి పైగా పెట్టుబడి సహాయం అందింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రైతు భరోసాకు నిధులు విడుదలవుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 9 రోజుల్లో 9,000 కోట్లు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16వ తేదీన ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో రైతు నేస్తం వేదికగా ప్రకటించడంతో ఆ మేరకు ఆర్థిక శాఖ ఏ రోజుకు ఆ రోజు నిధులు విడుదల చేస్తోంది. వ్యవసాయ శాఖ అందించిన జాబితాల ప్రకారం రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది. ముఖ్యమంత్రి ప్రకటించిన వెంటనే 16వ తేదీ సాయంత్రం 1 ఎకరం లోపు ఉన్న 24,22,000 మందికి, 2 ఎకరాల లోపు ఉన్న 17,02,000 మందికి సహాయం విడుదల చేసింది. 17వ తేదీన 3 ఎకరాల లోపున్న 10,45,000 మందికి, 18వ తేదీన 4 ఎకరాల లోపున్న 6,33,000 మందికి, తాజాగా గురువారం అంటే నిన్న 5 ఎకరాల లోపున్న 4,43,000 మందికి 19,82,000 ఎకరాల కోసం 1,189 కోట్లు విడుదల చేసింది. వానాకాలం పంటలకు సరైన అదునులో ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సహాయం తమ ఖాతాల్లో జమ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో మొత్తం 70,11,984 మంది రైతులకు 1,49,00,000 ఎకరాల మేరకు వ్యవసాయ యోగ్యమైన భూములు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వారికి 9,000 కోట్ల నిధులు అవసరమని లెక్కేశారు. ఇప్పటి వరకు పూర్తయినవి కాగా మరో 5 రోజుల్లో ఇంకా 43 లక్షల ఎకరాలు గల 8 లక్షల మంది రైతులకు 4,600 కోట్ల మేర నిధుల విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇంకా పెండింగ్ ఎంత ఉన్నది? 43 lakh ఎకర్స్కి 8 లక్షల మంది రైతులకి 4,600 కోట్ల నిధుల విడుదల ఇంకా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదట. సో నిన్న 5 ఎకర్స్ వరకు పడ్డదట. పడ్డదా? 5 ఎకరాలకు వచ్చిందన్న. ఓకే, 5 ఎకర్స్కి వచ్చింది అంటున్నారు. గుడ్ మార్నింగ్. దొంగ ప్రభుత్వాలు. నరేష్ యాదవ్. రఘు గారు, మేడ్చల్ జిల్లాలో రైతు భరోసా రాలేదట. జిల్లా మొత్తం రాలేదా? ప్రాచీన మందిరాల గురించి మాట్లాడండి ప్లీజ్. ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రెనోవేషన్ ట్రస్ట్. తప్పకుండా ఆర్కే జైన్ గారు. పశు వైద్య శాఖ చూడండి అన్న, కార్యాలయం సబార్డినేట్ వాళ్లకు వెటర్నరీ అసిస్టెంట్ ప్రమోషన్ ఇస్తున్నారు. ఇది టెక్నికల్ పోస్ట్. దీన్ని చదువుకొని వాళ్ళకి ఇస్తున్నారు. దయచేసి మాట్లాడండి. గోపి గారా ఆడ ఉన్నది? ఆయనేనా మారిండా? ఆయన కథలు చాలా ఉన్నాయి. ఒకటి ఎండబెట్టిండు, ఒకటి పారబెట్టిండు. గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు లేక 3 నెలలు అవుతుందట. విజయ్ ముదిరాజ్. దారుణం పాపం. చిన్న చిన్న జీతాలు వాళ్ళు 3,000 4,000 జీతాలు. ఇక కొంతమంది అయితే ఆ మల్టిపుల్ వర్క్స్ అని ఎక్కువ మంది ఉంటే ఒకరికి జీతం వస్తుంది, దాన్ని ఇద్దరు పంచుకుంటారు. ఇంకా అన్యాయం అది. డాక్టర్ విశారదన్ పాదయాత్ర గురించి చెప్పండి అన్న. అతను చాలా కష్టపడి పాదయాత్ర చేస్తున్నాడు. స్వామి రథయాత్ర చేస్తున్నారు ఆయన. రథయాత్ర గురించి మనం కూడా మాట్లాడుతున్నాం. చిన్న బ్రేక్ వచ్చినట్టున్నది ఈ మధ్య. 317 జీవో ఇది ఇంకా రద్దు చేస్తలేరు. దాన్ని ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్లో భాగంగా ఎవరైనా ట్రాన్స్ఫర్స్ ఉంటే దాన్ని కూడా చేస్తలేరు. రఘు అన్న, మీరు చెప్పిన విధంగా అన్ని పార్టీల్లో దొంగలు ఉన్నారు. జాబ్ క్యాలెండర్ ప్లీజ్. ఇవాళ ఏదో ధర్నా ఉన్నట్టున్నది కదా, విద్యార్థి గర్జన పేరుతోనా ఏదో పేరుతో. సో ఇందిరా పార్క్ దగ్గర ఇవాళ 20 కదా, ఇవాళ ధర్నా ఉన్నది. రైతు బంధు గురించి అడగండి. అదే అంటున్నా నేను. రైతు బంధు వచ్చిందా రాలేదా? 5 ఎకరాలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తురా? ఏడుందో ముఖ్యమంత్రి ఇవ్వాలని ప్రజలు డిమాండ్ వస్తుందన్న. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి ఇంటర్వ్యూ చేయట. భూమి అమ్మ, రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ వస్తుంది. ఆయనకి పదవి ఇవ్వాలని ఫస్ట్ అలా అన్న డిమాండ్ చేయమని రాష్ట్రం. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడండి. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడి విద్యార్థులకు ఇబ్బంది జరగకుండా చూడాలి. కాలేజీలు ఎవరివి? పార్టీ లీడర్లే.
స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాం, దయచేసి మాట్లాడండి. దారుణం, పాపం, అన్యాయం ఇదైతే. ఇంతవరకు దాని మీద ఒక రివ్యూ లేదు, నా పాడు లేదు. మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతాం, అది కడతాం, ఇది కడతాం. అరే నాయన, ఈ ఈ ఈ అకాడమిక్ ఇయర్ సంగతి చూడు ఫస్ట్. అన్న, ఎయిడెడ్ కాలేజెస్లో పార్ట్ టైం జాబ్స్, లెక్చరర్స్ గురించి మాట్లాడండి. రఘు అన్న, వేర్ ఈజ్ జాబ్ క్యాలెండర్? 3 ఎకరాలకు రాలేదన్న రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల్లో 3 ఎకర్స్కి రైతు బంధు రాలేదట. అన్న, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. మహేష్, రుణమాఫీ గురించి మాట్లాడండి. పంచాయతీ కార్యదర్శుల కష్టాల గురించి మాట్లాడండి. తెలంగాణ పత్రిక పెట్టడానికి 3 కోట్లు ఇచ్చింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దానికన్నా ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి. 3 కోట్లు ఇచ్చినాడు. ఎవరికి ఇచ్చిండు? ఏం పత్రిక? కేసీఆర్కి ఇచ్చిండని ఎవరు కపిలవాయి దిలీప్ కుమార్ అన్నట్టుగా ఏదో వీడియో చూసాను నేను కూడా. వాళ్ళకి వాళ్ళు ఎక్కించుకుంటే మనకేం సంబంధం అండి అది? ఆకునూరు మురళి గారితో ఇంటర్వ్యూ చేయండి తప్పకుండా. అబద్ధాల కాంగ్రెస్ డౌన్ డౌన్. మహేంద్రాచారి, మేడ్చల్ జిల్లాలో ఒక 3 చింతలపల్లి మండలంలోని గ్రామాలకు మాత్రమే రైతు భరోసా వచ్చింది. మిగతా మండలాలకు ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క గుంట కూడా రైతు బంధు రాలే. తెలంగాణలో అమౌంట్ లేదంటున్నారు కదా, మరి అలాంటప్పుడు ఎమ్మెల్యేకి శాలరీ ఎందుకు? వాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు కదా, మరి శాలరీ ఎందుకు? ఫస్ట్ సరే, ఆ శాలరీ అన్ని ఇస్తాం, కానీ శాలరీకి తగ్గట్టుగా పనిచేయాలని కోరుకుందాం. పోనీ శాలరీ కానీ ఆ శాలరీ తీసుకున్నందుకనే పనిచేయమని కోరుదాం. ఇప్పుడున్న సర్పంచ్ ఎన్నికలు పెడతారా? ఇంకా భయమేనా? చూడాలి. ఇప్పుడన్నా సర్పంచ్ ఎన్నికలు పెడతారు. ఎందుకంటే రైతు బంధు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఇందిరా మిల్లు, అది ఇది, రేషన్ కార్డు హడావడి చేసి టక్ మన నోటిఫికేషన్ వస్తుంది. నీళ్లు వృధాగా పోయినా సరే మన శత్రువు వాడుకోకూడదు. వాళ్ళ ఆస్తులు స్తంభించినా సరే మన శత్రువు ప్రాజెక్ట్ ఆపేయాలి. నీళ్లు వృధాగా ఏడబోతలేవు. నీళ్లు వృధాగా పోయే పరిస్థితి వస్తే మన ప్రాజెక్టులను వాళ్ళు ఎందుకు అడ్డుకుంటారు? ఔటర్ రింగ్ రోడ్ లోపల ఏంది ఎటువై? రఘు గారు, జర్నలిస్టులు ఎవరి పేరు పలికిన తర్వాత గారు అని సంబోధించరు ఎందుకు? గారు అని అనాల్సిన అవసరం ఏం లేదండి. అక్కడ గారు ప్రతి ఒక్కరికి గారు అని పెట్టాల్సిన ఇదేం లేదు. మీడియా లాంగ్వేజ్లో ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు అవసరం లేదు. మనం ఎదురుగా కలిసినప్పుడు మాట్లాడవచ్చు, లేకపోతే ఇంకోరి గురించి ఇంకోరి దగ్గర మాట్లాడినప్పుడు మాట్లాడవచ్చు. అన్ని పార్టీల కంటే బీజేపీ బెటర్ అట. అందరూ ఒకటే, వీళ్ళు వాళ్ళని ఏం లేదు. ఇప్పుడు బీజేపీ ఏం ఫైట్ చేస్తున్నది తెలంగాణలో ఇన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు? ఈ రైతు భరోసా ఎన్నికల స్టంట్, ప్రతిదీ ఎన్నికల స్టంట్. డౌట్ ఏముంది? రఘు అన్న, అద్దంకి దయాకర్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఒకసారి అడగండి. తెలియదు మనకి అదిగా. తెలంగాణ విగ్రహం మీ సాంగ్లో మారుస్తా అన్నారు, మారవలేదు. మారుస్తాం, ఎడిటింగ్ నడుస్తున్నది. భూమి లేని వాళ్ళ సంగతి ఏంటి? అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు చేసింది. ఓకే, రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయట. చెరువు కట్టలు దిగిపోయినాయి, ఇంతవరకు మరమ్మతులు చేయట్లేదు. హ్యాట్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి. 5 ఎకరాల వరకు రైతు భరోసా మా రైతుల ఖాతాల్లో జమ అయినది, ఇది సత్యం. జై శ్రీరామ్. వాట్ అబౌట్ గోపనపల్లి దగ్గుబాటి అండ్ ల్యాండ్ కబ్జా ఇష్యూ? అది వాళ్ళు కొట్లాడుతున్నారు. నేను మొన్న కూడా నాకు ఫోన్ చేస్తే రమ్మని చెప్పినాను మళ్ళీ. ఎందుకంటే రంగనాథ్ గారు 3 రోజులు హడావుడి చేసినట్టు 4వ రోజు గప్చుప్ అయిపోయినట్టు. అది వాళ్ళు మళ్ళీ ఒకసారి మాట్లాడదామని చెప్పాను. వస్తారు వాళ్ళు. ఈరోజు ఇందిరా పార్క్ వస్తున్నారా? ఖచ్చితంగా మనం లైవ్ కవరేజ్ పెడతాం. మన దాంట్లో అందరూ చూడొచ్చు. అట్లాంటి విషయాల్లో మనం ముందుంటాం. అట్లాంటి పబ్లిక్ ఇష్యూస్లో, ప్రజలకు సంబంధించిన సమస్యల విషయంలో. గౌడ్ జూనియర్ కాలేజ్ గెస్ట్ ఫ్యాకల్టీ రోడ్డున పడ్డారట పాపం. సో ఇట్లా ఇవాళైతే నిన్నటి వరకు 5 ఎకరాల వరకు ఈ రైతు బంధు పడ్డది. మళ్ళీ ఇవాళ రేపు ఇంకొంతమందికి మొత్తం 9 డేస్లో 9,000 crores మేము మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం. చూడాలి.
చలో నెక్స్ట్